ఈరోజు మనం చూసే ఆదినారాయణ రెడ్డి స్టేట్మెంట్ నిన్న మనం చూసి ధర్నాల కంటే ఒక రోజు ముందు చూసా. ఆయన ఏదో సత్యవంతుడైనట్టు, సత్య హరిశ్చంద్రుడైనట్టు, చాలా నీతివంతుడైనట్టు, చాలా విలువలతో కూడుకున్న రాజకీయాలు చేసినట్టు మాట్లాడుతూ ఉంటాడు. పొద్దున్న లేస్తే అబద్ధాలు, పరిపాలన చూస్తే అరాచక పరిపాలన, ఎక్కడ చూసినా పొద్దున్న లేస్తే ఎంత వస్తుంది ఏమని దోపిడీకి స్కెచ్ లేయడం తప్ప గతంలో చేసిన జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి తీసుకొచ్చినటువంటి రోడ్లు జరుగుతూ ఉంటే, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేషనల్ హైవే రోడ్లన్నీ జరుగుతున్నాయంటే ఆయన ముఖ్యమంత్రిగా వచ్చినప్పుడు వేసిన నేషనల్ హైవే రోడ్లే. కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి రోడ్లు వేస్తా ఉన్నారు. ఇప్పుడు ఇవన్నీ నేను చేసినా అని చెప్తారు ఆ గవర్నమెంట్ లో వచ్చినట్టు. ఈరోజు అదాని గ్రీన్ ఎనర్జీ కింద పంపుడు స్టోరేజ్ వేల కోట్ల పెట్టుబడి పెట్టి అదాని పంపుడు స్టోరేజ్ పవర్ జనరేషన్ కు ఇక్కడ పనులు ప్రారంభిస్తే కమిషన్ కోసం దాడి చేసినటువంటి పరిస్థితి ఆదినారాయణ రెడ్డి. ఈరోజు ఆదినారాయణ రెడ్డి ఇక్కడ అరాచక పరిపాలన జరుగుతోంది. ఆయన కప్పం కట్టందే ఏ పని చేయకూడదు అనేటువంటి వ్యవహరించే వ్యక్తి. అతను జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తా ఉన్నాడు డాన్ అని. నువ్వు ఒక చిల్లర డాన్ గా తయారైపోయినావు. ఇక్కడ నీకు ఏది కమిషన్ ఏంది ఏ పని చేయని పరిస్థితికి ఈరోజు అరాచక పాలన జరుగుతూ ఉంది దమ్మలమడుగులో. రేపు స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనకు గొప్పగా మేమే చేస్తామని చెప్తున్నారు. స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన చేసింది ఎవరు? ఈరోజు అదాని గ్రీన్ ఎనర్జీ కింద పంపుడు స్టోరేజ్ కానీ వేల కోట్లతో కొండాపురం మండలంలో వచ్చింది. జగన్మోహన్ రెడ్డి హయాంలో తీసుకొచ్చారు వేల కోట్ల పెట్టుబడులు. ఈరోజు కడప ప్రజలందరూ కూడా ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి కళ స్టీల్ ప్లాంట్ నిర్మాణం చేపట్టాలని ఆ రోజు మహానేత రాజశేఖర రెడ్డి గారు ఆలోచించారు. దాన్ని ఏ విధంగా తీసుకురావాలా, ఈ దమ్మలమడుగు నియోజకవర్గం కానీ కడప జిల్లాకు ఎప్పటి నుంచో ప్రజలు ఎదురు చూస్తున్నటువంటి స్టీల్ ప్లాంట్ నిర్మాణం కోసము జీవోలు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఆ రోజు రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహ మండలిలో 8,800 కోట్లకు ఆమోదం తెలిపింది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే. దీనికి మౌలిక సదుపాయాల కోసం ల్యాండ్, అదేవిధంగా ఎలక్ట్రిసిటీకి, అదేవిధంగా గండికోట నుంచి 2 TMC నీళ్ళ అలాట్మెంట్ కానీ ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి హయాంలోనే ఇవన్నీ కూడా స్టీల్ ప్లాంట్ నిర్మాణం కోసం చేపట్టడం జరిగింది. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి భూముల కేటాయింపులో అసైన్డ్ భూములకు కూడా డబ్బులు ఇచ్చింది కూడా మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఆ సున్నప్రాల ప్రాంతంలో ఉన్న భూములకు డబ్బులు కూడా చెల్లించడం జరిగింది. మౌలిక సదుపాయాల కోసం నేషనల్ హైవేకు లింక్ చేస్తూ రోడ్డు పనులు కూడా ప్రారంభించింది జగన్మోహన్ రెడ్డి గారి టైంలోనే. ఇక్కడ 400 kV నుంచి స్టీల్ ప్లాంట్ వరకు కూడా లైన్ వేయాలని చెప్పి ఎలక్ట్రిసిటీ కనెక్షన్ కూడా ఇవన్నీ కూడా గత ప్రభుత్వంలోనే పరిపాలన ఆమోదం చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడే దురదృష్టం కొద్దీ అధికారం కోల్పోవడం, ఆ స్టీల్ ప్లాంట్ ఎక్కడిదక్కడే ఆగిపోయినటువంటి పరిస్థితి. అన్ని అనుమతులు, ఏదైనా ఒక పరిశ్రమ రావాలంటే పెట్టుబడి పెట్టే వాళ్ళు ఇక్కడికి రావాలా, వాళ్ళని తీసుకురావడం గొప్ప సంగతి. JSWకి సంబంధించి సజ్జన్ జిందాల్ గారిని ఒప్పించి 8,800 కోట్ల పెట్టుబడి పెట్టేదానికి జగన్మోహన్ రెడ్డి గారు కృషి చేయడం, దాని ఫలితంగానే శంకుస్థాపన చేయడం, దానికి మౌలిక సదుపాయాలకు సంబంధించి అన్ని నీళ్లు కానీ, రోడ్లు కానీ, నేషనల్ హైవే కనెక్టివిటీ కానీ, ఎలక్ట్రిసిటీకి సంబంధించి కానీ, రైల్వే దానికి సంబంధించి కానీ అన్నిటికీ ఆ కంపెనీకి ప్రోత్సాహకాలకు అడిగారు. వాళ్ళు ఎగ్జామ్షన్స్ కొన్ని అడిగారు ట్యాక్స్లందు. అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడే ప్లాంట్ నిర్మాణం కోసం చేపట్టడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు శంకుస్థాపన కూడా సజ్జల్ జిందాల్ గారిని తీసుకొచ్చి అక్కడ శంకుస్థాపన కూడా చేయడం జరిగింది. ఈరోజు ఆదినారాయణ ఎక్కడ చూసినా ఎన్ని ఆయన ఖాతాలు వేసుకున్నట్టు ఇవన్నీ మేమే తెచ్చినామనే విధంగా ఈరోజు ఆదినారాయణ రెడ్డి మాట్లాడుతూ ఉంటారు. ఈరోజు ఎన్ని కూడా మొన్న సోలార్ ప్లాంట్ ప్రారంభించారు. ఎప్పుడు తీసుకొచ్చారు? జగన్మోహన్ రెడ్డి గారి టైంలో తీసుకొచ్చిందే. ఆ రోజు పనులు ప్లాంట్ ఇక్కడ చేపట్టాలని చెప్పి పర్మిషన్లు ఇచ్చి ఆ రోజు సోలార్ పవర్ లీజ్ కింద ప్రైవేట్ ల్యాండ్ తీసుకొని చేపట్టడం, దాన్ని జగన్మోహన్ రెడ్డి గారి టైంలోనే తీసుకురావడం జరిగింది. ఈ విధంగా ఈరోజు చాలా జీవోలు కూడా ఇవ్వడం జరిగింది.
ఈరోజు ప్రభుత్వం మౌలిక సదుపాయాల కోసం డబ్బులు కేటాయించింది రాష్ట్ర ప్రభుత్వం. అదే విధంగా అక్కడ ఈ పర్మిషన్లు అనుమతుల కోసం కూడా జీవోలు కూడా తీసుకురావడం జరిగింది. కాబట్టి ఈరోజు ఎక్కడ చూసినా కూటమి ప్రభుత్వంలో ఈరోజు ఎన్ని కూడా జీవోస్ ఇచ్చారు. ఆ ప్రభుత్వంలోనే ఎన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడే స్టీల్ ప్లాంట్ కోసం ఇవన్నీ కూడా ఇచ్చారు. ఇవన్నీ కూడా ఆయన సజ్జన్ జిందాల్ గారిని ఒప్పించి జేఎస్డబ్ల్యూ తరఫున 8,500 కోట్లు పెట్టుబడి పెట్టడానికి తీసుకొచ్చింది, శంకుస్థాపన చేసింది, అనుమతులు ఇచ్చింది, తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేశారు ఇవన్నీ.